Hello, welcome to my channel where I am going to teach English sentences. Every day you learn some new sentences. Definitely one day you will be able to speak English confidently and fluently. ఈరోజు వచ్చి మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇలా ఉండేవాడిని, కాలేజీకి వెళ్తున్నప్పుడు ఇలా ఉండేవాడిని, ఇలా చేసేవాడిని అంటాం కదా. ఏ విధంగా అంటే నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు 9 గంటలకి మా ఊరు నుంచి బయలుదేరేవాడిని. నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు 10 గంటలకి రీచ్ అయ్యేవాడిని. నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు పిల్లలతో గొడవ పడేవాడిని. నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు అక్కడ బస్ స్టాండ్‌లో వెయిట్ చేసేవాడిని. ఈ విధంగా ఉన్నప్పుడు ఒకటి కంటిన్యూయస్, యూజ్డ్ టు 2 క్లబ్ చేస్తే ఎలా ఉంటాయి ఈరోజు క్లాస్. వెన్ ఐ వాస్ గోయింగ్ టు స్కూల్, ఐ యూజ్డ్ టు స్టార్ట్ అట్ 9:00 ఇన్ ద మార్నింగ్. అంటే నేను స్కూల్‌కి వెళ్ళేటప్పుడు 9 గంటలకే బయలుదేరేవాడిని మార్నింగ్. నేను స్కూల్‌కి వెళ్తున్నప్పుడు 9 గంటలకే బయలుదేరేవాడిని. 10 గంటలకు రీచ్ అయ్యేవాడిని. వెన్ ఐ వాస్ గోయింగ్ టు స్కూల్, ఐ యూజ్డ్ టు రీచ్ బై 10:00 10 గంటలకల్లా రీచ్ అయ్యేవాడిని. వెన్ ఐ వాస్ గోయింగ్ టు స్కూల్, ఐ యూజ్డ్ టు రైడ్ మై బైసికిల్. నేను మా బైసికిల్‌ని వాడేవాడిని స్కూల్‌కి రీచ్ అవ్వడానికి. వెన్ ఐ వాస్ గోయింగ్ టు స్కూల్, ఐ యూజ్డ్ టు రైడ్ మై బైసికిల్ టు రీచ్ స్కూల్. వెన్ ఐ వాస్ గోయింగ్ టు స్కూల్, ఐ యూజ్డ్ టు ఫైట్ విత్ మై ఫ్రెండ్స్. అంటే స్కూల్‌కి వెళ్తున్నప్పుడు పిల్లలతో గొడవ పడేవాడిని. అదేవిధంగా వెన్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్, ఐ యూజ్డ్ టు వెయిట్ ఫర్ 2 అవర్స్ అట్ బస్ స్టాండ్. ఎందుకంటే బస్ పాస్ ఉండేది. గవర్నమెంట్ బస్ కోసం వెయిట్ చేసేవాళ్ళం అనమాట. అంటే 2 అవర్స్, 3 అలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. వెన్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్, ఐ యూజ్డ్ టు ట్రావెల్ ఆన్ ద టాప్ ఆఫ్ ద బస్. అంటే బస్సు పైన కూర్చొని ఐ యూజ్డ్ టు సిట్ ఆన్ ద బస్. అంటే కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు బస్ పైన కూర్చునేవాళ్ళం. వెన్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్, ఐ యూజ్డ్ టు ట్రావెల్ ఆన్ ద టాప్ ఆఫ్ ద బస్. అంటే బస్ టాప్ పైన కూర్చొని వెళ్ళేవాళ్ళం అనమాట. అదేవిధంగా వెన్ ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్, ఐ యూజ్డ్ టు స్టార్ట్ అట్ 8:00కే బయలుదేరేవాళ్ళం. వెన్ ఐ వాస్ గోయింగ్ టు బ్యాంక్ మీన్స్ అంటే గంగావతిలో పనిచేస్తున్నప్పుడు, బ్యాంక్‌లో పనిచేస్తున్నప్పుడు వెన్ ఐ వాస్ గోయింగ్ టు గంగావతి, ఐ యూజ్డ్ టు ఈట్ అట్ ద అనంతపూర్ బస్ స్టాండ్. అంటే గంగావతికి వెళ్తున్నప్పుడు బస్ స్టాండ్‌లో ఆగి అనంతపూర్‌లో భోంచేసేవాళ్ళం అనమాట. వెన్ ఐ వాస్ రిటర్నింగ్ హోమ్, ఐ యూజ్డ్ టు వెయిట్ అట్ హొస్పేట్ రైల్వే స్టేషన్ అనమాట. మేము రిటర్న్ ఇంటికొచ్చేటప్పుడు హొస్పేట్ రైల్వే స్టేషన్‌లో వెయిట్ చేసేవాళ్ళం. వెన్ ఐ వాస్ రిటర్నింగ్ హోమ్, ఐ యూజ్డ్ టు వెయిట్ అట్ హొస్పేట రైల్వే స్టేషన్ టు క్యాచ్ మై ట్రైన్. ఈ విధంగా ఫ్రెండ్స్ వెన్ వెన్ తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్ పెట్టి మీ చిన్నప్పుడు ఏమన్నా మీరు చేసినవి యాక్షన్స్ చెప్పొచ్చనమాట. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.